పాలమూరులో బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మార్చుకు ఇక భారీగా నిరుద్యోగులు తరలివచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో నష్టపోయిన అభ్యర్థులకు ₹1,00,000 పరిహారంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇక దీనిపై బీజేపీ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్యతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యం నిర్వహిస్తున్న నిరుద్యోగ మిలియన్ మార్చ్ భారీ స్థాయిలో నిరుద్యోగులు వచ్చినటువంటి సందర్భం మనం చూడొచ్చు విజువల్స్ లో. అయితే ఈ నేపథ్యంలోనే మిలియన్ మార్చ్ గురించి మనతోని రాష్ట్ర నాయకులు ఆచార్య గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరించినటువంటి ఈ ఉద్యోగ నియామకాల పరీక్షలలో చేసినటువంటి అక్రమాలను ఇవాళ సుమారుగా కొన్ని లక్షల మందికి వాళ్ళు కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే వాటన్నిటిని కూడా నిరుపయోగం చేసి ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పశ్చాత్తాపం పడతలేడు. ఆయన కొడుకు కేటీఆర్ మంత్రి కూడా పశ్చాత్తాప పడతలేడు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడే దమ్ము ధైర్యం ఇలా ముఖ్యమంత్రికి ఈ రకంగా అన్యాయం జరిగిందని చెప్పే ధైర్యం ఎవరికి కూడా లేదు. కాబట్టి ఇలా నిరుద్యోగులు ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలని బొందబెట్టనీకే ఇలా ఈ నిరుద్యోగ మార్చిని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. పేపర్లు లీక్ అయినా ఇలా బిఆర్ఎస్ పార్టీ ఏదైతే వాళ్ళ యొక్క తప్పిదాలు అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఒక భరోసానిస్తున్నాం. మీరు అధైర్యపడొద్దు, మీరు ఎలాంటి అఘాత్యాలకు పాల్పడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ కేసీఆర్ ప్రభుత్వాన్నే ప్రజాస్వామ్యయుతంగా దీన్ని మనం పారదోలాలి. దానికి మీరు సిద్ధం కావాలి. 9 సంవత్సరాల కాలంలో నరక యాతన అనుభవిస్తున్న నిరుద్యోగులందరినీ కూడా సమాయత్తం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి సమాధి కడతాం. ఆ దిశలో ఇలా వేలాది మంది 30-40 వేల మంది నిరుద్యోగులు ఇలా పాలమూరు పట్టణంలో కదర రంగంలో దిగి ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీని సవాల్. బీజేపీ పార్టీ అనవసరంగా ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రాద్ధాంతం చేస్తుందని, అయితే ఈ పూర్తిగా బీజేపీ వైఫల్యమని బీఆర్ఎస్ పార్టీ అంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా అర్థమైతలేదు. ఎందుకంటే ఇలా టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి పేపర్లో ఏ రకంగా అయితే బయటపడ్డావో దాని వల్ల 20 లక్షల మంది నిరుద్యోగులు బాధపడుతుంటే దీన్ని భారతీయ జనతా పార్టీ మీద దొబ్బి ఇలా వాళ్ళు ఈ తెలంగాణ సొమ్మిని దొబ్బు తిరుగుతా హాయిగా ఉంటే ఇలా ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేయరు. దీంట్లో మా ప్రమేయం ఏముంటది? పరిపాలన చేస్తున్నది వాళ్ళు, ప్రభుత్వం అజమాయిషీలు ఉన్నది వాళ్ళ చేతుల. ఏ రకంగా అయితే నిరుద్యోగులకు అన్యాయం జరిగిందో దీన్ని మేము ఇవాళ నేను ఒక్క ప్రశ్న వేస్తా. ఇన్ని బయటపడిన తర్వాత ముఖ్యమంత్రి నిరుద్యోగుల గురించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టిండా? మీరు అధైర్యపడొద్దు, జరిగిన దాన్ని నేను రెక్టిఫై చేస్తా, ఎవరైతే దోషులు ఉన్నారో శిక్షిస్తా, వాళ్ళని శాశ్వతంగా వాళ్లకు చట్టపరంగా శిక్షించేటందుకు నేను చర్యలు తీసుకుంటా అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండా? తండ్రి ఇయ్యలే, కొడుకు ఇయ్యలే, బిడ్డ ఇయ్యలే, అల్లుడు ఇయ్యలే, ఏ మంత్రులు ఇయ్యలే. మీదికి మళ్ళా బీజేపీ మీద ఎదురు దాడి చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచన చేయాలి. ప్రశ్న పత్రాల లీకేజీ విషయంలో బీజేపీ ప్రశ్న పత్రాల వాళ్ళ లాకర్స్ అన్ని మా చేతులు ఉన్నాయా? ఓ కీ వాళ్ళ చేతిలో, ఓ కీ మా చేతులు ఉన్నదా? ఎట్లా మాట్లాడతారు ఇది? అంటే ఈ హౌల ప్రభుత్వంలో హౌల మాటలకే విలువ ఉన్నది. కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో 15-16 మంది మంత్రులు ఉన్నారు. ఒక్కడన్నా ఈ నిరుద్యోగుల యొక్క భవితవ్యం మీద ఒక్కడన్నా మాట్లాడిండా? అంటే దీని మీద మాట్లాడుతూ బీజేపీని తిడతారు. బీజేపీకి ఏం సంబంధం ఈ లీకేజ్ విషయంలో? కాబట్టి వాళ్ళ తెలంగాణలో అసమర్థత పాలన నడుస్తున్నది. ఎలా వర్క్ ఫ్రమ్ హోమ్ 9 ఏళ్ల నుంచి నడుస్తున్నది. అన్ని భారతదేశంలో ప్రపంచంలో 3 సంవత్సరాల నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రపంచానికే అరే నాయన ఇంట్లో కూర్చొని 9 ఏళ్లు పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరు లేడు, నేను ఒక్కనే ఉన్నా అని చెప్పుకున్నాడు. సిగ్గుండాలే ఈ బీఆర్ఎస్ లకు, ఈ టిఆర్ఎస్ లకు. బీజేపీ ఈ లీకేజ్ కి ఏం సంబంధం? కాబట్టి వీళ్లకు కండ్లు మదం ఎక్కింది. వీళ్ళ మదాన్ని అంచనీకే ఇలా ఈ నిరుద్యోగం మార్చి పెట్టినాం. తప్పక బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక వైఫల్యాలను పూర్తిగా ఎండగట్టేందుకే ఈ నిరుద్యోగ మార్చి నిర్వహిస్తున్నట్టు బీజేపీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచార్య అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్ తో ప్రదీప్, అమ్మాయి న్యూస్, మహబూబ్ నగర్.